ఎల్లకాలం ప్రజల మధ్య పదిలంగా ఉండే పార్టీ సిపిఐ పార్టీ అని సిపిఐ పార్టీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో సిపిఐ ప్రజా చైతన్య పాదయాత్ర ముగింపు సభలో పార్టీ ముఖ్య నాయకులతో కలిసి చాడ వెంకటరెడ్డి పాల్గొని మాట్లాడారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని గౌరవెల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితులకు ఎవరికైతే పరిహారం ఇవ్వాల్సి ఉందో వెంటనే వారికి పరిహారం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రాజెక్టు భూ నిర్వాసితులకు ఉదారంగా నష్టపరిహారం ఇవ్వాలని, లేకుంటే సెప్టెంబర్ ఆఖరులో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమం చేస్తామన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టు మంజూరు చేయించింది సిపిఐ పార్టీని పూర్తి చేయించే బాధ్యత కూడా సిపిఐ తీసుకుంటుందన్నారు. పార్టీ తరపున గౌరవెల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితులకు అండగా ఉంటామన్నారు. పార్టీకి జయ జయలు, త్యాగమూర్తులకు వందనము. ఆ తర్వాత సభా కార్యక్రమాలు జరుగుతాయి. వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ, ఎర్రకోటపై ఎర్రని జెండా, బీజేపీ మతోన్మాద శక్తులను ఓడించేంత వరకు కార్మిక వర్గ పోరాటాలు మనువాదం ఎగసిందిర ఎర్రవనం ముడిసిందుకోయి దేశాన్ని నింగి చుక్కలం చెత్తకుండి గాడి కుక్కలం పాట రాసినటువంటి అట్లాగే వీరులకు జోహారు, కమ్యూనిస్ట్ పార్టీకి వందనము, కమ్యూనిస్ట్ పార్టీకి త్యాగమూర్తులకు 126 ఒకసారి గౌరెల్లి పరిస్థితి చూస్తే ఆడపిల్లలు 18 ఏళ్ళు అయిన తర్వాత వాళ్ళకి పెళ్లి కాకుంటే వాళ్ళకి పెళ్లి కూడా ఖర్చులు ఇవ్వాలని ప్రభుత్వం ఉంది. వీళ్ళ ప్యాకేజీలు, పునరావాస ప్యాకేజీలు. కానీ అది కూడా ఇవ్వకపోతే నేను హరీష్ రావు దగ్గర తీసుకుపోయిన వాళ్ళందరినీ ఆడపిల్లలు పాపం 2-3 సార్లు ప్రయత్నం చేసినాం. కొంతమందికి వచ్చినాయి, కొంతమంది రావు. ఇంతో ఆలోచించాలా. ఈ సభ ద్వారా చెప్తా ఉన్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, పొన్నం ప్రభాకర్ గారికి, ఏదేమైనా గౌరెల్లి అలాగే గండిపల్లి ఈ తర్వాత ప్యాకేజీలు ఇవన్నీ కూడా పునరావాస ప్యాకేజీ ఎవరికైతే వాళ్ళకి ఇచ్చేది అవన్నీ ఇప్పించాలా, ఉదాహరణగా ఇవ్వాలి. మరి వాళ్ళకి నష్టపోయిన ఆదుకోవాల్సిన అవసరం చెప్పేసి కూడా తెలియపరుస్తాం. లేదు ఇవ్వకపోతే చూస్తాం, నెల రోజుల దాకా చూస్తాం. సెప్టెంబర్ ఆఖరులో ఇక యుద్ధమే. ఏదేమైనా గౌరెల్లి కాంచెల్లి గండిపల్లి గారు స్టార్ట్ చేస్తాం, మొత్తం తిరుగుతాం, పాదయాత్ర చేస్తాం. నాతో సహా మేము అందరం నాయకులు అంతా కూడా కలుస్తాం. ఏదైనా మళ్ళీ ఆనాడు మంజూరు చేసింది మనమే, పూర్తి చేసేది కూడా ఎర్రజెండా పార్టీ, సిపిఐ పార్టీ అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియపరుస్తూ అటువైపున ప్రయాణం వస్తావంటేనే జరుగుతాయి. కమ్యూనిస్ట్ పార్టీ మీకు అండగా ఉంటది. నేను రాష్ట్ర స్థాయిలో ఇక్కడ అక్కడ అంతటా మాట్లాడతాం. ఏదైనా మనం వర్ధకాలం సాధించుకుందాం. తర్వాత ఇల్లు కానీ, పెన్షన్ కానీ అన్ని విషయాలకు కూడా సాధించుకుందాం. ఇక్కడ హుస్నాబాద్ నియోజకవర్గంలో కొంతమంది ప్రగల్భాలు వలుపుతా ఉన్నారు. ఏమైందా ఎర్రజెండా పార్టీ? ఏది ఎర్రజెండా పార్టీ ఎక్కడికి పోదు. ఎంత బంతి కిందికి వెళ్తే అంత పైకి పోతుంది. అలాగే ఎర్రజెండా పార్టీ సజీవంగా ఉండే పార్టీ, ఎల్లకాలం ప్రజల మధ్య ఉండే పార్టీ మరి సిపిఐ పార్టీ.